ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు నిద్రపోయే ముందు నేను చెప్పే ఈ మాట విని పడుకో అమ్మా. రేపటిలోగా నువ్వు ఊహించని అతిథి నీ కళ్ళ ముందుకు రాబోతున్నారు. నువ్వు అనుకునేటువంటి సందేహం ఏదైనా సరే, నీ సందేహాన్ని నేను తీర్చేస్తాను. ఇప్పుడు చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినిబిడ్డా. ఈ నా వార్తలు పూర్తిగా అర్థమైతే ఇది నీ కోసమే, నీతోనే మాట్లాడుతున్నాను. నీ కోసమే వచ్చానమ్మా. నీకు నువ్వు ఊహించని ఆ అతిథి ఎవరు, ఆ అతిథి ఎప్పుడు ఎలా రాబోతున్నారు అనేది నీకు చెప్పడానికే వచ్చాను. కాబట్టి నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా వినిబిడ్డా అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. బిడ్డా, నీ కోసమే వచ్చానమ్మా. నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నాను. ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. ఎప్పుడైతే నన్ను వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించేశాను. ఏ తప్పు చేశాను బాబా అని ఆలోచిస్తున్నావు కదా, కొద్దిగా ఆలోచించు, తెలుస్తుంది. ఒకరోజు నా దగ్గర క్షమాపణ కూడా అడిగావు బిడ్డా. ఇప్పుడు కూడా అందులో నువ్వు పూర్తిగా బయటపడ్డావు. ఆ తప్పు కూడా మన్నించేశాను. జరిగే దాని గురించి బాధపడనవసరం లేదు. కొద్దిగా గమనంగా విను. పూర్తిగా మర్చిపో తల్లి. నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు నీతో నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయావు బిడ్డా. విచిత్రం ఏంటి అంటే, ఆ ఊహించని అతిథి ఎవరు బాబా, ఆ ఊహించని అతిథి ఏ విధంగా ఏ రూపంలో నా ముందు వస్తారు అనే కదా ఆలోచిస్తున్నావు. అయితే వినమ్మా. పటంగా ఉన్న నేను విగ్రహం రూపంలో ఉన్న నన్ను నమ్మి పూజ చేశావు. నువ్వు నన్ను నమ్మి మొక్కులు ప్రారంభించావు. అందుకనే నీకు తెలియకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాను. కానీ ఇది నీకు తెలియకుండానే నన్ను వెతుకుతూ ఉన్నావు కదా బిడ్డ. నేను నీ కళ్ళ ముందే ఉన్నానమ్మా. అతిథి రూపంలో నీ కళ్ళ ముందే నువ్వు మాట్లాడేది, నువ్వు నన్ను ప్రార్థించేది అన్నీ నేను చూస్తూ ఉన్నాను. నువ్వు ఉన్న దగ్గర నీకు కాపలాగా ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు నీడలా తోడుగా ఉన్నాను. కొంతకాలంగా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను తల్లి. నీ చుట్టూ చెడు జరుగుతున్నట్లు నువ్వు గమనిస్తున్నావు కదా బిడ్డ. నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు. కానీ అందులో నుంచి నన్ను ఎవరో కాపాడారు అని గుర్తించావు. కానీ ఇదంతా కళ నిజమా అని చాలా ఆందోళనగా, చాలా గందరగోళంగా పరిస్థితుల్లో ఉన్నావు కదా. ఆ అతిథి రూపంలో వచ్చింది నేనే తల్లి. జరిగిందంతా నిజమేనమ్మా. నిన్ను కాపాడింది కూడా నేనే. నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ నీకు కాపలాగా ఉంటాను. నీకు దగ్గరలోనే ఉన్నప్పుడు నువ్వు దేని గురించి భయపడకుండా నిజమైన విశ్వాసంతో ఉండు. నీ అలవాట్లన్నీ కూడా మార్చుకో. నాలో ఐక్యమవు. నీ కర్మ దోషాల నుంచి, నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాను. నీకు కావలసింది, నువ్వు ఆశపడింది, నువ్వు నన్ను అడిగింది తగిన సమయంలో నీకు నేను అందజేస్తాను బిడ్డ. నువ్వు ఎదురు చూడని సమయం నీకు అందజేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నీకు నేను దారి చూపిస్తాను తల్లి. నీకు ఎవరైతే ఆపద వస్తుందో, ఏదైతే ఎవరి నుంచైతే నీకు ఆపద ముంపు ఉందో, ఆపద వచ్చినప్పుడు నువ్వు పిలిచేంత వరకు నేను ఊరికే ఉండనమ్మా. నీ ముందే నిలబడతాను. నీ చుట్టూ జరుగుతున్న ఏ చెడునైనా నేను ఎదుర్కొంటాను తల్లి. అలా నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుకుంటూ ఉంటాను. కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో నీకు నేను సంకేతం కూడా పంపిస్తాను. నా గుడిలోనైనా, నిన్ను కలిసే స్నేహితుల ద్వారానైనా నీకు ఏదో ఒక సంకేతాలు నేను చేరవేస్తూనే ఉంటాను. ఎవరి రూపంలోనైనా నీకు అతిథిగా నీ ఇంటికి నేను వస్తూ పోతూ ఉంటాను. నీకు ఏదో ఒక సంకేతం పంపించడం వల్ల నువ్వు నీకు రాబోయే చెడు నుండి బయటపడుతున్నావు. ఇంకొన్ని సమయాలలో నీ కల్లో కూడా వస్తున్నాను తల్లి. సూక్ష్మంగా
నీకు కొన్ని విషయాలు అందజేస్తూ ఉంటాను. కాబట్టి నిన్ను గురించి నీకు కలలో దిగులే అవసరం లేదు. నీకు ఏదైనా చెప్పాలి అంటే నేను కలలో వచ్చి చెబుతాను. కొన్ని సమయాలలో హెచ్చరిస్తాను. కొన్ని సమయాలలో సంకేతాలు అందజేస్తాను. నమ్మకంతో ఉండు. నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు తల్లి. నీ ప్రార్థనలు ఫలించే వరకు నీకు నేను ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాను. మంచి వార్తలు, మంచి కార్యాలు, మంచి విషయాలు వాటిని నీకు అందజేయటం నా బాధ్యత. నువ్వు నా ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ కూడా వినగలుగుతున్నావు. ఇవి నీ చెవిలో చేరటానికి నా అనుగ్రహ బలమే కారణం బిడ్డ. వీటిని నీ అంతగా నీకు ఏది కూడా నువ్వు వినలేవు. నీకు కావలసిన అన్ని అవసరాలు నేను చూస్తున్నాను. నీకు అందజేస్తున్నాను. నీ జీవితం గురించి ఒక్క ఆలోచన జరిగింది. జరగబోయే దాని గురించి ఏదైనా ఒక ఆలోచన జరిగింది అంటే జరగబోయేదాన్ని ఏ రూపంలోనైనా నీకు తెలియజేస్తాను. అది అతిథి రూపంలోనో, నీ సావాసం రూపంలోనో, నీ బంధువుల రూపంలోనో, నీ కన్న తండ్రి రూపంలోనో, నీ పిల్లల రూపంలోనూ ఎలాగైనా సరే నీ కళ్ళ ముందుకి వస్తాను. నమ్మకంగా ఉంటే దేవునిగా కూడా కాకుండా నీ ముందుకి వస్తాను. దేని గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. దిగులు పడనవసరం అంతకంటే లేదు. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.